నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, విశ్వంబర రిలీజ్ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఒక సాంగ్ మాత్రం బీమ్స్తో చేయిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ విశ్వంబరకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కీరవాణి గారు. కానీ ఎందుకు సడన్ గా బీమ్స్ తో సాంగ్ చేపిస్తున్నారు, అది కూడా ఐటెం సాంగ్ అని చెప్పి వింటున్నాం. అది కాక ఐటెం సాంగ్ కి సరైన హీరోయిన్ కూడా దొరకడం లేదని చెప్పి కొంత టాక్ అయితే వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈ పాట తప్ప సినిమా దాదాపు షూటింగ్ పూర్తయిపోయింది. పాట మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఈలోపు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన చిరంజీవి గారు అనిల్ రావిపూడి సినిమాతో ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే అనిల్ రావిపూడి సినిమాకి బీఎంసీ మ్యూజిక్ కాబట్టి ఒకవేళ చిరంజీవి గారు ఇప్పటికే కొంత నెగిటివ్ టాక్ వచ్చేసింది డిలే అవడంతో. దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే కనీసం బీమ్స్తో ఒక పాటను చేయించుకుంటే బాగుంటుందని వీళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు. దానికి మరి కీరవాణి గారు యాక్సెప్ట్ చేశారా లేదా అంటే సాధారణంగా ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారంటే ఇంకోటి పర్మిషన్ కూడా అడగాలి. మరి ఈ సినిమా డిలే అవుతుంది కాబట్టి సరే అని ఆయన కూడా ఒప్పుకుని ఉండొచ్చు. ఏదేమైనా కానీ బీమ్స్ పాట అయితే కన్ఫర్మ్, అది అఫీషియల్గా వచ్చిన వార్తే. ఒక పాట బీమ్స్ చేస్తున్నారు అనేది కన్ఫర్మ్. ఇక హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు చిరంజీవి గారితో ఐటెం సాంగ్ చేసుకోవాలని గతంలో ఊర్వశి రౌతేలా చేసింది. ఇప్పుడు ఆ పేరు రావట్లేదు కానీ తమన్నాతోనా, పూజా హెగ్డేతోనా, కొన్ని సమంతతోనా ఇలా ఎవరితో ఒకరు చేయించుకోవచ్చు. కానీ చిరంజీవి గారి ముందు వాళ్ళు తేలిపోతారేమో అనే డౌట్ కూడా ఉంది. మొత్తానికి ఈ టాక్స్ అయితే నడుస్తుందండి. ఈ పాట పూర్తి అయిపోతే సినిమా పరంగా ఇక బ్యాలెన్స్ వర్క్ ఏముండదు. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా ఊరసి రవతల్లనే మనం చూసాం. ఏదైతే వాల్తేర్ వీరయ్య సినిమాకి సంబంధించి కూడా ఒక ఐటెం సాంగ్ చేసింది, అది కూడా పెద్ద హిట్ అని చెప్పేసి అనుకున్నాం. దాని తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక మనం చూసుకుంటే బాలకృష్ణ గారి సినిమాలో కూడా రాకు మహారాజ్లో దవిడి దివిడి సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి అనుకోవచ్చు. మళ్ళీ ఊరసి రవతల్ల గారిని పెట్టే అవకాశం ఉందంటారా, లేదా ఇంకొక హీరోయిన్ మార్చే అవకాశం ఉందంటే ఏమంటారు? నేను అనుకోవడం ఏంటంటే రజనీకాంత్ పక్కన సినిమాలో చేసిన జైలర్లో నువ్వు కావాలయ్యా, వా వా నువ్వు కావాలయ్యా, నువ్వు రావాలయ్యా అంటూ తమన్నా అయితే యాప్ట్ అనిపిస్తుంది. మరి తమన్నాని పెడతారా? కొంతమంది అప్పుడు దొరకట ఐటెం సాంగ్ అనేసరికి కొంతమంది ఒప్పుకోరు కూడా. ఏదో అప్లికేషన్తో పలానా మన డైరెక్టర్ అడిగారులే అని చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి డైరెక్టర్ వశిష్ట కాబట్టి అప్లికేషన్తో చేయడానికి కూడా అవకాశం లేదు. ఒప్పించగలగాలి. హీరోయిన్లు పూజా హెగ్డే లాంటి వాళ్ళు వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు కూడా. అయితే మనం చూసుకుంటే కీరవాణి గారు సంగీతం అందిస్తున్నటువంటి విశ్వంబర సినిమాకి బీమ్స్ ఒక సాంగ్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? గతంలో ఇలాంటి ఎప్పుడైనా జరిగాయా, లేదంటే ఏం చెప్తారు? పాటల పరంగా చేసిన సందర్భం 2-3 డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఆ డైరెక్టర్ల మెంటాలిటీని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు బీజిఎం ఒకళ్ళు చేసి పాటలు ఒకళ్ళు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. కాకపోతే కీరవాణి గారు సాధారణంగా తన మార్క్ ఉండాలనుకుంటారు. ఇప్పుడు సినిమా హిట్ అయితే ఇప్పుడు ఒక పాట వల్ల హిట్ అంతా బీమ్స్ కొట్టుకుపోయాడనుకో, బీమ్స్ వల్ల ఈ పాట హిట్ అయిందని మాట ఇట్లాంటివి వస్తాయి. అందువల్ల ఈగో క్లాషెస్ ఉండకూడదు ఇక్కడ. ఆ ఈగో క్లాషెస్ లేకుండా ఉంటే అంతవరకు ఓకే. లేకపోతే మరి కీరవాణి గారు ఫీల్ అయితే ఇబ్బందే. ఇప్పుడు ఆయన అనుమతి తీసుకునే బీమ్స్తో చేద్దాం అనుకుంటున్నాం అని చెప్తే అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఈయనలో సత్తా లేదని చేస్తున్నారా అనే ఒక టాక్ వస్తుంది. ఇప్పుడు కీరవాణిలో గారిలో సత్తా అయిపోయింది అనుకునే ఫీలింగ్తో బీమ్స్తో పెడుతున్నారా అని ఒక ఇది వస్తుంది, మాట వస్తుంది. అందుకోసమని అడుగుతారు, ఇట్లా ఒక పాట చేయిద్దాం అనుకుంటున్నాం అడిగేస్తాను, మా సినిమా కాంబోలో రాబోతుంది కదా అనే ఉద్దేశంతో అడిగి ఉండొచ్చు. చిరంజీవి గారు అడిగితే కీరవాణి గారు కాదనరు, అలా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. లేదా చిరంజీవి గారు రిక్వెస్ట్ చేయడం వల్లే కీరవాణి గారు ఒప్పుకున్నారా? ఎందుకంటే రానున్నటువంటిది అనిల్ రావిపూడి గారి సినిమాలో చేయబోతున్నారు, ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది చిరంజీవి గారు అని చెప్పి అనుకుంటున్నాం. దాన్ని కూడా బీమ్సే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి, అదే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఇక్కడ కీరవాణితో చిరంజీవి గారే మాట్లాడి ఒప్పించారా అంటే ఏమంటారు? అంటే ఒప్పించారా లేదా పక్కన పెడితే సినిమా బిజినెస్ పరంగా చాలా అవసరం. ఇప్పుడు ఆ సినిమా మీద ఒక నెగిటివ్ ఇదేంది డిలే అవడంతో కంటెంట్ లేదేమోనని, లేకపోతే సీజీ వర్క్ బాగాలేదని, మళ్ళీ సీజీ వర్క్ వేరే కంపెనీకి ఇచ్చారని ఇలాంటి టాక్స్ అయితే వచ్చింది. బిజినెస్ పరంగా హెల్ప్ అవ్వాలంటే ఏదో ఒక హైప్ అయితే క్రియేట్ అవ్వాలి. బీమ్స్కి మార్కెట్ ఉంది కాబట్టి అట్లా ఉంటుంది తెలిసింది ఆల్రెడీ. దాన్నే ఆయన దృష్టిలో పెట్టి నచ్చచెప్పి ఉండొచ్చు. ఆయన ఫీల్ అవ్వకుండా నచ్చచెప్పి మనకి చాలా అవసరం ఇది అని చెప్పి ఉండొచ్చు, అట్లా చేసి ఉండొచ్చు. ఇంకోటి రిలీజ్ డేట్ మీద కూడా క్లారిటీ లేదు. రేపు పొద్దున సీజీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ అనౌన్స్మెంట్స్ రావట. అంటే ఆగస్టులో రిలీజ్ చేయడానికేమో ఒక వార్ 2 ఒకటి, మరి కూలీ సినిమా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. లేదా సెప్టెంబర్లో రిలీజ్ అవడానికి ఉంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనేమో మిరాయి ఉంది కాబట్టి సెకండ్ వీక్ అట్లా సెప్టెంబర్లో రిలీజ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది విశ్వంబర అయితే సంక్రాంతికి రిలీజ్ కావాల్సినటువంటి విశ్వంబర కాస్త ప్రతి నెల పోస్ట్పోన్ చేసుకుంటూ ఎప్పటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారు?
ఖచ్చితంగా. ఇప్పటికీ అప్డేట్ వచ్చింది కదా, ఇప్పుడు దాకా ఆ సినిమా గురించి చాలా మంది మర్చిపోయారు. మళ్ళీ లేటెస్ట్గా బీమ్స్తో పాటు చేస్తున్నారని వార్త వచ్చేసరికి ఓహో ఈ సినిమా రెడీ అవుతుందని ఒక ఫీలింగ్ అయితే కలిగింది. ఇలా అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనీసం దీని మీద కమ్ముకున్న నీళ్ళ నీడలన్నీ పోతాయి. వాళ్ళు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. మరి తర్వాత ఈ పాట అయిపోయిన తర్వాత వాళ్ళు టీజర్లు రిలీజ్ చేసుకోవటం ఇలా చేసుకెళ్ళిపోతే సినిమా మీద హైప్ పెరుగుతుంది, లేకపోతే సినిమా డల్ అయిపోద్ది. దాని ఎఫెక్ట్ మళ్ళీ అనిల్ రావిపూడి సినిమా పడే అవకాశం ఉంటుంది. ఆ సినిమాలో ఏమో డ్రిల్ మాస్టర్ గారిని యాక్ట్ చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి గారి సినిమాలో చిరంజీవి గారు చేసే పాత్ర డ్రిల్ మాస్టర్ అని చెప్తున్నారు. అది అయితే మనం చూసుకుంటే గతంలో కూడా చిరంజీవి గారి సినిమా ఏదైతే ఉందో అంజీ, ఇలాంటి సీజీ వర్క్స్ కావచ్చు వీటి వల్లే చాలా డిలే అవడం, తర్వాత దాంట్లోనే 3 రకాల చిరంజీవిని చూస్తున్నాం అని చెప్పి అది కూడా ఒక పెద్ద డిజాస్టర్ కింద మిగిలింది. సో మళ్ళీ ఇప్పుడు సీజీ వర్క్స్ అనగానే అంజీ సినిమాని గుర్తొస్తుంది. సో ఇంత కారణం ఇంత డిలే అవడానికి కారణం సీజీ వర్కే కాబట్టి నిజంగా సీజీ వర్క్ చిరంజీవి గారికి అచ్చొచ్చిందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఎక్కువ సీజీ వర్క్ ఉన్న సినిమా అంజీనే చెప్పాలి. అప్పుడు కోట రామకృష్ణ గారి డైరెక్షన్ వచ్చిన ఎక్కువ సీజీ వర్క్ ఉన్నది ఆ సినిమానే. పైగా మలిమాల వాళ్ళు చేసిన సినిమా అది. అప్పట్లో అంత డిలే కాకుండా ఉంటే అప్పట్లో డిలే అయ్యేది. అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు క్వాలిటీ ముందే మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది. క్వాలిటీగా ఎవరు సీజీ చేస్తారు ఆ కంపెనీకే వీళ్ళు ఇచ్చుంటే బాగుండేది. అలా జరగలేదు. మరి అది చూడగానే విమర్శలు వచ్చినాయి, మళ్ళీ మార్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు దానికి దర్శకత్వ పర్యవేక్షణ వేరే వాళ్ళని పెట్టారు, మానిటరింగ్ చేసుకోవడానికి వేరే వాళ్ళని పెట్టారని వార్తలు వచ్చినాయి. అందులో నిజమేంత ఉన్నా కానీ మొత్తానికైతే విశ్వంబర మీద ఉన్న కొద్దిగా అపవాదులు అపనిందలు అయితే హైప్ తగ్గిపోయింది. దాన్ని మళ్ళీ బూస్టప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ బీమ్స్ ఐటమ్ సాంగ్తోనన్నా కానీ ఒక హైప్ క్రియేట్ అయితే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి విశ్వంబర రిలీజ్ ఎప్పుడు, మొత్తానికి సాంగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఈ అప్డేట్స్ ఎప్పుడు వస్తే చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.